22వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. రెండవ అధ్యాయము 20-21 వచనాలు మనము చదువుకుందాం. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ పాదాలు బట్టి స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మంచి వాతావరణాన్ని బట్టి, ఈ మంచి సమయాన్ని బట్టి, మీ సన్నిధానంలో ప్రభా ఒక దినం గడుపుట 1000 దినముల కంటే కూడా శ్రేష్టమైనది. కాబట్టి నీ పిల్లమైన మేము ప్రభా మీ సన్నిధిలో ఈ విధంగా చేరి నేను కీర్తించి గానం చేసి మహిమపరిచి నీ వాక్యము వినే ఇట్టి గొప్ప భాగ్యాన్ని ప్రభా మీరు మాకందరికీ దయచేసినందులకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభా, నీ పక్షంన ఒక అల్పుడు, నిష్ప్రయోజకుడు, దుమ్ము ధూళితో సమానుడు అయిన తండ్రి నిలబడి ఉంటుండగా ప్రభా మీరే మాతో మాట్లాడండి. నీ వాక్యము మా పిడికిల్లోనికి తీసుకుని రండి. నీ మాటల చేత ప్రభా మేము గొప్ప మేలు, ఆదరణ, పురికొలుపు, దిద్దుబాటు పొందులాగా చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా వినగల చెవులు, గ్రహించగల మనస్సును ప్రభా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, నిన్నే స్తుతిస్తూ, నిన్నే వేడుకుంటూ, క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు తెరిచి చూస్తున్నారు. పక్కనున్నతో మాట్లాడుతూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు కదా. మనం ఎవరి సన్నిధిలో ఉన్నాము? దేవుని సన్నిధిలో ఉంటే ఎట్లుండాలి? పోలీసు కాడికి పోయి ఎట్ట కోతిగా వదిలే తోడుకుంటారు వాడు. అవునా కదా? నేను ఆ వాక్యం తర్వాత చెప్పవలసి ఉంది. కానీ దేవుని దాంతో నీవు దేవుని మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా. అర్థమైందా? మన ప్రవర్తన ఎక్కడ తెలుస్తుందంటే, ఎక్కడ తెలుస్తుంది చెప్పండి? కాదు, ఎక్కడ? బయట కాదు. బయట మనం అనుకుంటున్నాము, కానీ మన ప్రవర్తన ఎక్కడ తెలుస్తుంది? చర్చిలోనే తెలుస్తుంది నేను ఎట్లున్నాను అనేది. అర్థమైందా? ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోరు, మధ్య మధ్య నుంచి లేచిపోవటము, ఫోన్లొత్తే పోవటము, ఒకరికొకరు మాట్లాడుకోవటము, నవ్వుకోవటము, ఇది మన ప్రవర్తన. ఎక్కడ? దేవుని సన్నిధానం కదా. జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో. దేవుడు మెల్లగా కూడా మాట్లాడతాడు. ఇంకెట్లా మాట్లాడతాడు? గట్టిగా కూడా మాట్లాడతాడు. మెల్లగా మాట్లాడుతున్నప్పుడు మెల్లనైన స్వరం, గట్టిగా మాట్లాడిననుకోండి. పొద్దున్న మీరు ఎంతమంది ఉన్నారు? ఉరుములు లేసినాయి కదా. అవునా కదా? అవునా కదా? అది ఎవరి స్వరం? దేవుడి స్వరం, సృష్టి. అవునా కదా? ఆయన చేసినాడు. ఇంకా ఆయన మాట్లాడితే ఎట్లుంటది? అంతే కదా. పోతుండు ఒక ఆయన గుర్రం మీద, అబ్బో దమస్కు పట్టణానికి పోతుండు. ఆ నుంచి వేసిండు దెబ్బ. ఏమైండు? గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. ఏమైండు? అసలు కళ్ళు పోయినాయి. అర్థమైందా? గుడ్డోడైండు. దేవుడు మెల్లగా కూడా మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడితే ఇంక పెద్ద దెబ్బ కొడతాడు. అర్థమైందా? కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఉన్న ఆ భయము కలిగి మనం ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి.
అర్థమైందా? మంచిది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20-21 వచనం. బైబిల్లో ఆఖరి పుస్తకం ఇది. బైబిల్లో ఆఖరి పుస్తకం కదా. ఏ పుస్తకం ఆ పేరు? ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం కదా. ప్రకటన గ్రంథం కదా. ఆఖరి అధ్యాయము ఆఖరి 2 వచనాలు మనం చదువుకున్నాం. ఆఖరి అధ్యాయంలో ఆఖరి 2 వచనాల్లో ఏమంటున్నాడు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. ఎవరు అంటున్నారు నేను త్వరగా వస్తున్నానని? ప్రభువైన యేసుక్రీస్తు నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు కదా. ఇప్పుడు యేసు ప్రభు వస్తున్నాడు అంటే మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16-18 వచనములో విశ్వాసుల యొక్క నిరీక్షణ ఏమిటంటే ప్రియులారా, ఆయన మరలా వస్తాడు. విశ్వాసుల నిరీక్షణ ఏంది? ఆయన మరలా వస్తాడు. ఆ మాటలు మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16-18 వచనాల్లో ఆ మాటలు ఉన్నాయి ప్రియులారా. అలాగైతే యేసు ప్రభు యొక్క రాకడ ప్రియులారా, అది ఎందుకు అంటే విశ్వాసులకు ఆదరణగా ఉంది అన్నమాట. యేసు ప్రభు యొక్క రాకడ ఎవరికి ఆదరణగా ఉంటుంది? విశ్వాసులకు ఆదరణగా ఉంటుంది కదా. అయితే యేసు ప్రభు వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. ఏమని వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు? నేను మరలా వస్తాను కదా. నేను మరలా వస్తాను అని యేసు ప్రభు వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. అయితే యేసు ప్రభు ఎందుకు వస్తున్నాడు? యేసు ప్రభు ఎందుకు వస్తున్నాడు? ఎందుకు వస్తున్నాడు? యేసు ప్రభు ఎందుకు వస్తున్నాడు? ప్రభు యొక్క రాకడ ఎందుకొరకు అంటే సంఘము కొరకు. అర్థమైందా? ఎవరి కొరకు? సంఘము కొరకు. గుర్తుపెట్టుకోండి, సంఘము కొరకు. అర్థమైందా? సంఘము కొరకు. ప్రభు యొక్క రాకడ సంఘము కొరకు. యేసు ప్రభు రాకడలో కూడా ప్రియులారా 2 అంచెలు ఉన్నాయి. ఎన్ని అంచెలు? 2 అంచెలు. అదే కదా, అవి తీసుకోను ఇద్దరు ముగ్గురు అయితే చాలు, ఇంకా అందరూ పోవాలా. అదే కదా నేను చెప్పింది. ఇప్పుడు అందరూ పోవాలా. అమ్మా వినండి, ప్రభు యొక్క రాకడ ఎందుకొరకు అంటే సంఘము కొరకు. ఎందుకొరకు? సంఘము కొరకు కదా. ఎందుకు అంటే యేసు ప్రభు ఆయన చెప్పి వెళ్ళాడు, నేను మరలా వస్తాను, నేను స్థలంలో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అన్నాడు కదా. ఇది యేసు ప్రభు చేసిన వాగ్దానం, లేక యేసు ప్రభు చేసిన ప్రామిస్ అంటారు. అర్థమైందా? అయితే మరి ఇంకా యేసు ప్రభు వచ్చాడా? రాలేదు కదా. కానీ వస్తానన్న యేసు వస్తాడు తప్పకుండా కదా. ఆయన చెప్పాడు కాబట్టి, ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన తప్పకుండా వస్తాడు. అయితే మొట్టమొదటిగా యేసు ప్రభు ఎందుకు వస్తాడంటే ప్రియులారా, ఆయన సంఘము కొరకు వస్తాడు. ఎందుకొరకు వస్తాడు? సంఘము కొరకు వస్తాడు కదా. సంఘము కొరకు వస్తాడు. సంఘము కొరకు సంఘము ఎత్తబడుతుంది. సంఘము కొరకు ఆయన ఎక్కడికి వస్తాడు? మొదటి రాకడలో యేసు ప్రభు సంఘమును తీసుకొని పోవటానికి ఎక్కడికి వస్తాడు? భూమి మీదకి వస్తాడా? ఎక్కడ చెప్పండి, ఎక్కడికి వస్తాడు? ఆకాశ మండలానికి వస్తాడు, అంటే మధ్యాకాశానికి వస్తాడు. ఎక్కడికి వస్తాడు?
మధ్యాకాశానికి వస్తాడు ప్రియులారా కదా. అంటే ఇది మొదటి రాకడ యేసు ప్రభు కదా. యేసు ప్రభు యొక్క మొదటి రాకడ సంఘాన్ని తీసుకొని పోవటానికి ఎక్కడికి వస్తాడంటే మధ్యాకాశానికి వస్తాడు ప్రియులారా కదా. రెండవ రాకడ ఎప్పుడంటే అంటే తర్వాత ఎప్పుడు వస్తాడంటే 7 సంవత్సరాల తర్వాత వస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల తర్వాత ప్రియులారా యేసు ప్రభు వారు ఎవరి కొరకు వస్తారంటే తన ప్రజలైన ఇశ్రాయేలీల కొరకు వస్తాడనమాట. ఎవరి కొరకు? తన ప్రజలైన ఇశ్రాయేలీల కొరకు. ఎక్కడికి వస్తాడు? భూలోకానికి వస్తాడు, భూమిపైకి వస్తాడు. ఎక్కడికి వస్తాడు అంటే ఎక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడో అక్కడికే వస్తాడు. అర్థమైందా? అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఉంటది యేసు ప్రభు వెళ్ళిపోయిన సంగతి. అక్కడ ఎక్కడ ఏ కొండపై నుంచి పోయినాడు యేసు ప్రభు? ఏ కొండ? ఒలీవల కొండపై నుంచి పోయినాడు కదా. అయితే ఒలీవ కొండ మీద నుంచి పోతున్నప్పుడు వినండమ్మా జాగ్రత్త. ఒలీవ కొండ మీద నుంచి యేసు ప్రభు పోతున్నప్పుడు దాదాపుగా అందరూ కూడా చూస్తున్నారు యేసు ప్రభు పోతున్నాడు. అర్థమైందా? అయితే 2 మనుషులు ఏమన్నాడు ఏంటంటే, ఓ గలిలయ మనుషులారా మీరు ఎందుకు ఇలా చూస్తున్నారు? ఎలాగైతే యేసు ప్రభు పరలోకానికి వెళుతున్నాడో మళ్ళా ఆయన వస్తాడు అన్నాడు కదా. అంటే ఆయన ఏ కొండపై నుంచి వెళ్ళిపోయాడో మళ్ళీ ఆ కొండ మీదకే వస్తాడు. ఎవరి కొరకు వస్తాడంటే తన ప్రజలైన ఇశ్రాయేలు కొరకు వస్తాడు పిల్లలు. ఇప్పుడు ఎన్ని రాకడలు చూసాం మనము? 2. ఒకటి ఎవరి కొరకు? ఒకటి సంఘం కొరకు వస్తాడు కదా. ఆయన ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. సంఘం ఎత్తబడుతుంది ప్రియులారా కదా. సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలాలు. భూమి మీద ఎన్ని శ్రమల కాలాలు? 7 ఏళ్ల శ్రమల కాలం. ఈ 7 సంవత్సరాలు మరి సంఘం పైన ఏం చేస్తుంది? ఈ 7 సంవత్సరాలు సంఘం పైన ఏం చేస్తుంది? సంఘానికి లేక విశ్వాసులమైన మన ప్రియులారా యేసు ప్రభు 7 సంవత్సరాలు పరలోకములో ఏం తీరుస్తారంటే తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ రాసిన పత్రిక చదువుతారా? క్షమించండి, 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఇప్పుడు వింటున్నారా? సంఘము ఎత్తబడిన తర్వాత అంటే విశ్వాసుల యొక్క తీర్పు జరుగుతుంది అక్కడ. ఎక్కడ? పరలోకములో. అది ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఏం తీర్పు జరుగుతుందంటే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అంటే విశ్వాసి నమ్ముకున్న తర్వాత నుండి కదా. నమ్ముకోక ముందు ఒక చరిత్ర, నమ్ముకున్న తర్వాత ఒక చరిత్ర అన్నమాట. అర్థమైందా? యేసు ప్రభు నమ్ముకోక ముందు నువ్వు ఎట్లున్నావో ఆ సంగతి ప్రభుకు అవసరం లేదు. కానీ నువ్వు నమ్ముకున్న తర్వాత నీలో ఉన్న క్రియలు, నువ్వు ప్రభు కొరకు ఎలా జీవించావు, అర్థమైందా? అది దేహంలో ఎలా జీవించావు, ఆత్మలో ఎలా జీవించావు, సంఘములో ఎలా జీవించావు, కుటుంబంలో ఎలా జీవించావు, ఇరుగు పొరుగు వారితో ఎలా జీవించావు, ప్రభుతో నీకు ఎలాంటి సంబంధం ఉందో ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా ప్రియులారా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఒక్కొక్కరముగా నిలబడవలసి ఉన్నది ప్రియులారా. అర్థమైందా? తాను జరిగించిన క్రియల చొప్పున అంటున్నాడు కదా. ఇది వ్యక్తిగతమైన తీర్పు ప్రియులారా కదా. తాను జరిగించిన, నువ్వు ఏ పనులైతే చేశావో అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే. అర్థమైందా? మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి కదా.
నమ్ముకున్న తర్వాత మనం మంచే చేస్తామని కాదు ప్రియులారా. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు చాలా మందిని విశ్వాసులు అంటలేరు. విశ్వాసులు అంటలేరు. ఒకప్పుడు అనేవాళ్ళు వీళ్ళు విశ్వాసులు అని. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? వీళ్ళు పిశాసులు అంటున్నారు. ఏమంటున్నారు? పిశాసు కదా. ఇప్పుడు గవర్నమెంట్ బస్సు ఫ్రీ చేసింది కదా. గవర్నమెంట్ బస్సు ఫ్రీ చేసింది ఎక్కడ? ఆంధ్రలో. మొన్న ఒకసారి నేను పోయినప్పుడు ఇద్దరు ఆడోళ్ళు గుండు చేసుకొని ఎక్కుతుండ్రు. ఏం చేసి ఎక్కుతుండ్రు? గుండు చేసి ఎక్కుతుండ్రు. నేను పాముల నుంచి నెల్లూరు పోతున్నా. గుండు చేసుకొని ఎక్కుతుంటే, ఏందమ్మా గుండు చేసుకుంటే, గవర్నమెంట్ బస్సు ఫ్రీ చేసింది, ఏం చేయాలయ్యా? ఏం పట్టుకుంటుండ్రు? జుట్టు పట్టుకుంటుండ్రు అయ్యా. ఏం పట్టుకుంటుండ్రు? జుట్టు పట్టుకుంటు. అందుకే మేమేం చేసుకున్నాము? గుండు చేసుకున్నాం. అర్థమైందా? అర్థమైందా? కాబట్టి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వారును పొందినట్లు మనమందరము అన్నాడు. మనమందరం. ఈ పత్రిక ఎవరు రాస్తున్నారంటే, ఎవరు రాస్తున్నారు? అపోస్తలునా? పౌలు రాస్తున్నాడు. ఈ పత్రిక ఎవరు రాస్తున్నారు? అపోస్తలునా? పౌలు రాస్తున్నారు. కొరింథీ పత్రిక ఎవరు రాశారు? అపోస్తలునా? పౌలు రాశారు. మనమందరం అంటే ఆయన తన్ను కూడా కలుపుకున్నాడు. అర్థమైందా? కొరింథీలో ఉన్న విశ్వాసం మాత్రమే కాదు, ఆయన కూడా కలుపుకొని ఏమంటున్నాడు? మనమందరము. అర్థమైందా? సేవకుడు గాని, పాస్టరు గాని, సంఘ పెద్ద గాని, పరిచారకుడు గాని, బిషప్ గాని, ఎవరన్నా గాని ప్రియులారా, ఒక సాధారణమైన విశ్వాసి గాని, ఒక విశ్వాసురాలు కానివ్వండి, ఎవరైనా సరే ప్రియులారా, ప్రభు దగ్గర మాత్రము ఎలాంటి న్యాయం ఉంటదంటే ఒకటే న్యాయం ఉంటది ప్రియులారా. ఒకరిని తక్కువగా చేయాలని కాదు ఆయన ఉద్దేశము, లేక ఒకరిని ఎక్కువగా చేయాలని కాదు ప్రియులారా. ఎవరైనా సరే ప్రియులారా, ఆ తీర్పు ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం కావాలంట? ప్రత్యక్షము కావాలి కదా. ప్రత్యక్షం. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు 7 సంవత్సరాలు భూమి మీద ఏం జరుగుతాయి? శ్రమల కాలం జరుగుతుంది. 7 సంవత్సరాలు భూమి మీద శ్రమలు. తర్వాత పరలోకంలో తీర్పు జరుగుతుంది. ఎవరి తీర్పు? విశ్వాసుల. అర్థమైందా? విశ్వాసుల తీర్పు జరుగుతుంది కదా. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 16వ వచనం. 16వ వచనం. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని, అందరూ తమ కుడి చేత మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగముపై పేరైనను దాని పేరిట గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకున్నట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిము. అది ఒక మనుషుని సంఖ్య. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ఆ సంఖ్య ఎంతంట? 666 కదా. దేవుడు బైబిల్లో ముందే రాయించి పెట్టాడు కదా. ఆధార్ కార్డు వస్తుందని దేవుడు ముందుగానే రాయించి పెట్టాడు కదా. ఇప్పుడు ఏం చేసినా మనం స్కానింగ్ చేస్తున్నాం. ఫోన్ పే చేసినా స్కానింగ్ కదా.
అర్థమైందా? ఇంటర్నెట్లో www తర్వాత మనం ఏదైనా కొడితేనే ఆ ఫైల్ ఏమవుతుంది, ఓపెన్ అవుతుంది. అవునా కదా? www డాట్, అవునా కదా? ఈ www డాట్ అనేది ప్రియులారా, ఇది దీంట్లో సంఖ్య ఉందన్నమాట. ఇది ఈ www అనే దాంట్లో ప్రియులారా 666 ఉందన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మీరు ఏదన్నా చూడండి, www డాట్ అని ఏది కొట్టినా ప్రియులారా మీరు ప్రపంచంలో ఇదేదన్నా చూడొచ్చు, ఏదన్నా చూడొచ్చు, ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు ప్రియులారా కదా. అంటే ఈ 666 ముద్ర అనే సంఖ్య ప్రియులారా ఇక్కడ మనం చూస్తుంటున్నాం ప్రియులారా కదా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క 666 యొక్క ముద్ర ప్రియులారా ప్రతి ఒక్కరికి దొరుకుతుంది ప్రియులారా, ప్రతి ఒక్కరికి దొరుకుతుంది 666 ముద్ర కదా. ప్రతి ఒక్కరు కూడా ఈ నంబర్ తీసుకుంటారు. ఏ నంబరు? 666 నంబర్ కదండి. ఒక మాట చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. దొంగ ఎందుకు వస్తాడంట? ఎందుకు వస్తాడు? దొంగతనం చేయడానికి వస్తాడు. అవునా కదా? దొంగతనము చేయడానికి వస్తాడు కదా. తర్వాత హత్య చేయడానికి వస్తాడు. తర్వాత నాశనము చేయడానికి వస్తాడు రాడు కదా. ఇక్కడ ఈ 666 ముద్ర అనేది ప్రియులారా వీడు ఎవరు అంటే ప్రియులారా క్రీస్తు విరోధి. ఎవరు? క్రీస్తు విరోధి. వాడు ఎందుకు వస్తాడంట? దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి కదా. వీడెవరు? ఎవరు? యాంటీ క్రైస్ట్. ఎవరు? యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి. ఎవరు? క్రీస్తు విరోధి. కానీ యేసు ప్రభు గురించి మరొక మాట చెప్పబడింది. ఏంది? 10వ అధ్యాయం చూడండి. ఆ తర్వాత వచనం చదవండి. గొర్రెలకు 10వ వచనం, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందని మీతో నిశ్చయంగా ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? జీవము కలుగుటకు అంటే ఎవరైనా నేను వచ్చి తిని మీతో నిశ్చయంగా చెప్తా. నేను వచ్చి తిని అంటే ఎవరైనా ప్రభువైనా యేసు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి. కరెక్టే. ఇంకా జీవం ఇవ్వడానికి వచ్చాడు కదా. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి 24వ వచనం. 5వ అధ్యాయం 24వ వచనం. 5వ అధ్యాయం 24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటినాడు మీతో నిత్యముగా చెప్తున్నాను. అంటే యేసు ప్రభు ఏమి ఇవ్వడానికి వచ్చాడు చెప్పండి? జీవం ఇవ్వడానికి వచ్చాడు. అది ఏ జీవము? నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. క్రీస్తు విరోధి ఎందుకు వస్తున్నాడు? నాశనము చేయడానికి, దొంగతనము చేయడానికి, ఇంకా హత్య చేయడానికి వస్తున్నాడు. అలాగైతే యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ప్రియులారా? జీవం ఇవ్వడానికి వచ్చాడు కదండి. ఎందుచేతంటే ఎఫెసీ పత్రిక 2:1 ప్రకారం ప్రియులారా మన పాపముల చేతను, మన అపరాధముల చేతను మనం ఏమై ఉంటుండగా చచ్చిన వారమై ఉండగా ప్రియులారా ప్రభువైన యేసు క్రీస్తు చచ్చిన మనలను ప్రియులారా బ్రతికించడానికి, జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాము.
అలాగైతే ప్రియులారా ఇక్కడ క్రీస్తు విరోధి ఉన్నాడు, అలాగే జీవమిచ్చే మన ప్రభువైన యేసు క్రీస్తు ఉన్నాడు. యేసు ప్రభు జీవం ఇవ్వడానికి వచ్చాడు, కానీ క్రీస్తు విరోధి ప్రియులారా ఎందుకు వస్తున్నాడంటే, ఎందుకు వస్తున్నాడమ్మా? దొంగతనం చేయడానికి, హత్య చేయటానికి, నాశనము చేయటానికి వస్తున్నాడు కదా. యేసు ప్రభు అన్నాడు, యేసు ప్రభు అన్నాడు, నేను ఎట్లొస్తాను, ఎట్లొస్తాను, నేను దొంగ వలె వస్తాను అన్నాడు. ఆయన దొంగ కాదు కదా, అంటే దొంగ వలె వస్తాను అన్నాడు వాస్తవమే, కానీ దొంగ వలె అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఎవరికి తెలియని సమయంలో, ఎవరు చూడని సమయంలో, ఎవరికి కనబడని సమయంలో దొంగ ఎప్పుడు వస్తాడో అనేది ఎవరికి? దొంగ వస్తే ఏం తీసుకెళ్ళిపోతాడు? విలువైంది తీసుకెళ్తాడు కదా. విలువైన ఇంట్లో బంగారము, డబ్బు, విలువైన వస్తువులు, అవునా కదా. నిన్న రాత్రి మా ఇంటికి దొంగ వచ్చి చెత్త కుప్ప తీసుకుపోయినా ఎవరు ఉన్నారా? ఉన్నారు ఎవరన్నా? చెత్త గుట్ట తీసుకుపోయినా ఉన్నారా? అంటే యేసు ప్రభుని దొంగ వలె వస్తారని ఎందుకు చెప్పాడంటే ప్రియులారా, ఆయనకి లోకములో విలువైనది ప్రియులారా ఏమిటంటే ప్రియులారా, ఆయన తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, అది ఆయనకు విలువైంది ప్రియులారా. అర్థమైందా? నేను దొంగ వలె వస్తాను అంటే ఆయన ఎందుకు చెప్పాడంటే పిల్లరా, యేసు ప్రభుకి లోకములో ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ప్రియులారా ఆయనకు ఎంతో విలువైనది, అది ఎంతో అమూల్యమైనది ప్రియులారా. దొంగ ఎట్లయితే వచ్చి విలువైన వస్తువులు తీసుకుని పోతాడో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా వస్తే ఆయన ఆకాశ మండలానికి, ఆయనకు ఈ లోకంలో విలువైనది, అత్యంత విలువైనది ఏంటంటే ప్రియులారా ఆయన సంఘము. ఆయన సంఘం కదా. ఏం పెట్టాడు సంఘం కోసం ఆయన? ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు కదా. రక్తము కాల్చాడు, రక్తము చిందించాడు ప్రియులారా. నీ కొరకు, నా కొరకు, నా పాపాలను, నీ పాపాలను ప్రియులారా కడిగే అంత రక్తము ఆయన కార్చాడు. ఆయన రక్తంలో మనం కడగబడ్డాం ప్రియులారా. ఆయన రక్తం చేత కడగబడి మనం సంఘంలో చేర్చబడ్డాం కదండి. ఆ సంఘం కోసమే ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు ప్రియులారా కదా. సంఘమును తీసుకొని పోవుటకు కదా. అదే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో చూడండి, 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13 అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు ఆ లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయాలని వారి యొద్దకు బయలువెళ్ళి ఎబ్రీ భాషలో అర్మెగిద్దోను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు అంటున్నాడు. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరముఖం నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని అంటున్నాడు. ఘట సర్పం, ఏ సర్పం? మొట్టమొదటి సర్పం ఎక్కడ వచ్చింది? ఏదైనా తోటలో అది కూడా ఉంది, అవునా కదా.
అది ఘట సర్పం, తర్వాత క్రూర మృగం కదా, తర్వాత అబద్ధ ప్రవక్త, నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయటపడగా చూస్తుంది. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి ఏంటి అంట? దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారైన దేవుని మహాదిన జరుగు యుద్ధములకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయాలని వారి యొద్దకు బయలువెళ్ళి. అంటే 7 సంవత్సరాల తర్వాత విశ్వాసుల యొక్క తీర్పు 7 సంవత్సరాలు పరలోకంలో జరిగిన తర్వాత 7 సంవత్సరాలు భూలోకంలో ప్రియులారా శ్రమల కాలము ముగించిన తర్వాత అదిగో ప్రియులారా ఒక సర్వాధికారైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము, ఒక యుద్ధము జరగబోతుంది ప్రియులారా. దానిని ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ అంటున్నారు. ఏమంటున్నారు? థర్డ్ వరల్డ్ వార్. అర్థమైందా? 3వ ప్రపంచ యుద్ధం. అదన 3వ ప్రపంచ 2 యుద్ధాలు జరిగిపోయినాయి. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్, 3వ యుద్ధం కదండి. అది ఎక్కడ జరగనే ఉంది? చూడండి, జరుగు యుద్ధం నాకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయాలని. అంటే లోకమంతటా రాజులంతా కూడా ఏం చేయబడతారు? పోగు చేయబడతారు. నేను ముందే చెప్పాను, యేసు ప్రభు భూమి మీదికి మొదటి రాకడ ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. దేనికోసం వస్తాడు? సంఘంను తీసుకొని పోవడానికి కదా. మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత వస్తాడు. ఎవరి కొరకు వస్తాడు? ఇశ్రాయేలు తన ప్రజల కొరకు వస్తాడు. అవునా కదా? ఇప్పుడు ఇశ్రాయేలుకు ఎప్పుడు కూడా ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? యుద్ధమే జరుగుతుంది. అర్థమైందా కదా? ఇప్పుడు వరకు కూడా ఆ చుట్టుముట్టున్న అరబ్ దేశాలన్నీ కూడా ఇప్పుడు వరకు కూడా ఇజ్రాయెల్ మీదకి ఏం చేస్తున్నారు? యుద్ధమే చేస్తున్నారు. అర్థమైందా? అయితే ఒక రోజు రాబోతుంది, ఆ దినము ప్రియులారా, ఆ దినమున ఈ రాజులందరూ పోగైతారంట. ఎవరి మీదకి? ఇశ్రాయేల్. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు ఇండియా దేశం మోదీ పోయి బెంజమిన్ నెతన్యాహుతో బాగా చేయగలుగుతున్నాడు, బాగానే ఉన్నాడు. అవునా కదా? ట్రంప్ పోయి బాగానే ఉన్నాడు. అవునా కదా? కానీ ఒక రోజు రాబోతుంది, ఇండియా, చైనా, రష్యా, అమెరికా ఈ దేశాలన్నీ కూడా పిల్లలు ఇస్రాయల్ మీదకి పోతాయి. ఎందుకు? యుద్ధము చేయడం. అర్థమైందా? ఇంతవరకు ఇశ్రాయేలు యేసు ప్రభువుని నమ్మలేదు. అర్థమైందా? ఆయన మెస్సియాగా గుర్తించలేదు. వాళ్ళు ఇప్పుడు కూడా ఏమనుకుంటున్నారంటే మా మెస్సియా రాబోతున్నాడు అనుకుంటున్నారు. వచ్చాడు కానీ ఏం చేశారు? ఆయన తృణీకరించారు. అవునా కదా? తృణీకరించి ఏం చేశారు? సిలువ వేశారు కదా. యేసు ప్రభువు సిలువ వేసింది ఎవరు? యూదులు, ఇశ్రాయేలే చేశారు కదా. తన ప్రజలే చేశారు కదా. తన సొంత ప్రజలే చేశారు కదా యేసు ప్రభువును సిలువ. రోమా సైనికులు సిలువ వేయడానికి తీసుకొని పోయారు. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. రోమా సైనికులు యేసు ప్రభువును సిలువ వేయడానికి తీసుకొని పోయారు. కానీ సిలువ వేయమని చెప్పింది ఎవరు? అది అర్థమైందా? అర్థమైందా? సిలువ వేయడానికి తీసుకుపోయిన వారు ఎవరు? రోమీయులు. సిలువ వేయమని చెప్పింది ఎవరు? ఉంది కదా వాక్యము, సిలువ వేయము, సిలువ వేయమని వారి కేకలే గెలిచెను అని. వారి కేకలే గెలిచాయి కదా. యేసు ప్రభువు సిలువ వేయము, బరబ్బను మాకు విడుదల చేయము కదా. బందీ పోటు ఆ బరబ్బవలెనే విడిపించబడినావా. బందీ పోటు ఆ బరబ్బవలెనే విడిపించబడినావా. లేకున్నా ఇప్పుడే యేసుని నమ్ము, నీ పాప లేకున్నా ఇప్పుడే యేసుని
యేసు సోదరా దేవా క్రైస్తవ కనరా. బందిపోటు హత్య చేసిన వాడు, కూలి చేసిన వాడు ప్రియులారా కదా. యేసు ప్రభు వారు ఆయన విడుదల కదా. యేసు ప్రభు బందిపోటు దొంగను విడిపించాడు. ఆయన స్థానంలో ప్రియులారా ఏమైనాడు యేసు ప్రభు? సిలువ కదా. వినండి, యేసు ప్రభు ఈ మహా ఆర్మీ యుద్ధం ఆ మధ్యలో ప్రియులారా యేసు ప్రభు వస్తాడని ఇక్కడ మనం చూద్దాం. లోకమంతలో ఉన్న పోగు చేయాలని వారి యొద్దకు బయలు వెళ్ళి ఎబ్రీ భాషలో అర్మెగిద్దోనను చోటునకు వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. యేసు ప్రభు అప్పుడు వస్తాడని. దేని మీదకి వస్తాడు? ఒలివ కొండ మీదకి వస్తాడు. ఆయన పాదములు కొండ మీద తగులుతుండగానే ఆ కొండ ప్రియులారా రెండుగా చీలిపోతుంది. అక్కడే ప్రియులారా ఏం జరుగుతుంది? ఈ అర్మగిద్దోను అనే మహాయుద్ధము జరుగుతుంది. యేసు తన యొక్క వాడిగల ఖడ్గము చేత ప్రియులారా ఇశ్రాయేలుకు శత్రులైన వారిని ప్రియులారా ఆయన చంపివేస్తారని ప్రియులారా 15వ వచనంలో మనం చూస్తున్నాం కదా. చూడండి ఏమంటున్నాడంటే నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను కదండి. ఇప్పుడు మనం గమనించినట్లయితే పిల్లారా ఈ క్రీస్తు విరోధి ఎవరైతే ఉన్నాడో, క్రీస్తు విరోధి మొట్టమొదటిగా అగ్నిగుండంలో వేయబడేది ఎవరంటే మొట్టమొదటిగా ఎవరు? క్రీస్తు విరోధి. చూడండి 19వ అధ్యాయము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 20-21వ వచనం. 20-21వ వచనం చూడండి. అప్పుడు ఆ మృగమును సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడి అని చూస్తున్నాం ప్రియులారా. ఎవరంట? ఆ మృగముకు ప్రతిమకు నమస్కరించిన వారిని అంటున్నాడు. అంటే క్రీస్తు విరోధి ఉన్నాడు కదా, చెప్పాం కదా. క్రీస్తు విరోధి వాడికి ఏం చేయాలంట? మొక్కాలా, వాడికి నమస్కరించాలా. అర్థమైందా కదా? వాళ్ళంతా నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడి అని చూస్తున్నాం. మొట్టమొదటిగా ఎవరు వేయబడుతున్నారు అగ్నిగుండంలో? ఎవరు? మొక్కిన వారు. అంటే ఎవరు? మొక్కిన వార క్రూర మృగమా? ఆ మృగ ప్రతిమకు నమస్కరించిన వారిని తర్వాత అబద్ధ ప్రవక్త. వాడే అబద్ధ ప్రవక్త, వాడే క్రీస్తు విరోధి ప్రియులారా కదా. అంటే మొట్టమొదటిగా అగ్నిగుండములో వేయబడిన వాడు ఎవరు అంటే ప్రియులారా క్రీస్తు విరోధి కదా. ఎందుకు? వాడు అందరిని ఏం చేసిండు? మోసం చేసిండు. అర్థమైందా? అందరిని ఏం చేసిండు? మోసం కదా. అవ్వను కూడా ఏం చేసిండు? మోసపరిచిండు కదా. అవ్వను కూడా మోసపరిచిండు, అందరినీ మోసపరిచిండు. అంటే క్రీస్తు విరోధి అంటే అర్థమైంది తెలుసా? క్రీస్తు విరోధి అంటే అర్థమైంది, వాడు తన బొమ్మను చేసుకొని ప్రతిమను చేసుకొని యెరూషలేము దేవాలయంలో పెట్టి ఏమంటారంటే నేనే క్రీస్తును. ఏమంటారు? నేనే క్రీస్తును, మీరు నాకే మొక్కాలి. అర్థమైందా? అందుకే
మొట్టమొదటిగా అగ్నిగుండంలో వేయబడేవాడు వాడే. మరి పాపులు ఎక్కడ వేయబడతారు? పాపులు ఎక్కడ వేయబడతారు? పాతాళం కదా. అర్థమైందా? నమ్ముకోకుండా పాప క్షమాపణ పొందకుండా రక్షింపబడకుండా ఒకవేళ చనిపోతే ముందు ఎక్కడ పోతారు? పాతాళానికి. అర్థమైందా? లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 16 చూడండి, 16లో అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని గమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి పనులు నీళ్ళలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని ద్వారా జ్ఞాపన పరచు జ్ఞానం వేసి చెప్పాను. 23వ వచనంలో అప్పుడు అతడు పాతాళములో, ఎక్కడ? అగ్నిగుండమా పాతాళమా? అది అర్థమైందా? ఒక పాపి యేసు ప్రభువును నమ్ముకోక రక్షింపబడక చనిపోయినట్లయితే ముందు ఎక్కడికి పోతాడు? పాతాళానికి పోతాడు. అర్థమైందా? పాతాళంలో ఉంటారు. ఇప్పుడు ఎందరైతే యేసు ప్రభువును నమ్ముకోక చనిపోయినారో వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు పాతాళంలో ఉన్నారు. అంటే అక్కడ ఏమైతుంది వాళ్ళకు? ఏ శ్రమ? వేదన. అది వేదనకరమైన స్థలం, బాధకరమైన స్థలం కదా. ఇప్పుడు నేను చెప్పినట్టు అగ్నిగుండంలో ముందు ఎవరై పడతారు? క్రీస్తు. మొట్టమొదటి ఎవరై పడతారు? క్రీస్తు విరోధి. తర్వాత ఎందుకు క్రీస్తు విరోధి వేయబడతారంటే వాడు మొదటి నుండి కూడా ఏం చేస్తూ వస్తున్నాడు? అందరినీ మోసం చేస్తూ వస్తున్నాడు. అర్థమైందా? ఏం చేస్తూ వస్తున్నాడు? మోసం చేస్తూ వస్తున్నాడు. అవునా కదా? అసలు పాపానికి కారకుడు ఎవరు? వాడే. అర్థమైందా? అవునా కదా? మనం చాలాసార్లు అంటాం, నాకు వాడు మోసం చేసిండు, వీడు మోసం చేసిండు. కాదు, అసలు పాపం చేసేదే, మోసం చేసేదేవుడు అపవాది, సాతానుడు, క్రీస్తు విరోధి ప్రియులారా కదా. అంటే అపవాది వీడి ద్వారా ప్రియులారా ఆ లోకంలో ఉన్న మానవాళిని ఏం చేపిస్తున్నాడు? మోసము చేపిస్తున్నాడు కదా. అందుకే మోసపోతున్నాడు కదండి మానవుడు కదా. క్రీస్తు విరోధి అగ్నిగుండంలో వేయబడిన తర్వాత ఫస్ట్ వాడు వేయబడతాడు. అర్థమైందా? అది 19వ అధ్యాయంలో ఉంది ప్రకటన గ్రంథంలో. తర్వాత పాతాళంలో ఉన్నవాడు కూడా, అర్థమైందా? పాతాళంలో ఉన్నవాడు, అర్థమైందా? తర్వాత వాడు వేయబడిన తర్వాత అగ్నిగుండంలో ఈ పాతాళంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అందరూ ఎక్కడ పోతారు? అగ్నిగుండంలోకి పోతారు. అది నిత్య మరణం. అది ఏ మరణము? నిత్య. ఇంకా అక్కడి నుంచి తప్పించుకునే వాళ్ళు ఎవరు కూడా కదా. అందుకొరకే వీడు పాతాళంలో ఉన్నప్పుడే ఏమంటున్నాడు? బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు కదా. ఏమంటున్నాడంటే నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి అన్నాడు.
ధనవంతుడు జీవిత కాలం అంతా కూడా ఏమనుభవించాడు? సుఖము అనుభవించాడు కదా. సుఖము సుఖము కదా. ఏమంటున్నాడు? నాయందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచిన నాలుకను చల్లారుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పేస్తూ అంటున్నాడు. కేకలు వేస్తున్నాడు. కేకలు వేస్తాడు కదా. ఏ కేకలు? ఏ కేకలు? ఏ కేకలు? వేదనతో కేకలు కదా. బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు కదా. తప్పించేవారు లేరు, రక్షించేవారు లేరు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి ఆలోచించు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? జీవించే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వస్తావా? నిన్ను మోసం చేసి పాతాళానికి పంపించే ఆ క్రీస్తు విరోధి కాడికి వెళ్తావా? ఒకసారి ఆలోచన కదా. సమయం లేదు కదా. సంఘం ఎత్తబడిన తర్వాత ఇక కృపాకాలము లేదు కదా. కృపాకాలం లేదు, ఇది కృపాకాలం. ఇప్పుడే నీకు సమయము, ఇప్పుడే నీకు దేవుడు సమయం ఇస్తున్నాడు. ఇక ఈ సమయము దాటిపోతే మరొక సమయము ప్రస్తుతం ఉన్న లోకమంతా కూడా ప్రియులారా ఏమైపోతుందంటే నాశనమై, ఇంకా మెట్రో కాలేదు, ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది. మనం ఏమనుకుంటున్నాము? ఏమనుకుంటున్నాం మనం? కదా, డెవలప్ అవుతుంది, మెట్రో పడుతుంది. అప్ప ఇంకెంత డెవలప్ అవుతుందో, ఇంకెంత డెవలప్ అవుతున్నావు. ఆ మెట్రో కాకముందు ఒకవేళ ప్రభువు వచ్చినట్టుకో అప్పుడేమైంది? అంతే. తిమోతి 2 పేతురు 3:10 రాయబడింది. ప్రస్తుతం ఉన్న పిల్లారా, ఈ లోకమంతా కూడా మహావేంద్రంతో, మిక్కటమైన వేంద్రంతో ఈ లోకమంతా కూడా లయమైపోవును ప్రియులారా కదా. పంచభూతములు ప్రియులారా మహావేంద్రంతో లయమైపోవును. ఈ భవనాలు కనబడుతున్నాయే, ఈ అంతస్తులు కనబడుతున్నాయే, ఇవి పూర్తిగా నేలమట్టం అయిపోతాయి ప్రియులారా. ప్రభు రాకడలో ప్రియులారా, లోకములో ఉన్నది ఏది కూడా శాశ్వతము. ఈ లోకం నీది కాదు, శాశ్వతము అసలు కాదు. ఈ లోకం నీది కాదు, శాశ్వతము అసలు కాదు. ఈ జీవం నీది కాదు, శాశ్వతము అసలు కాదు. ఈ జీవం నీది కాదు, శాశ్వతము అసలు కాదు. ఈ లోకం నీది కాదు, శాశ్వతము అసలు కాదు. ఈ ఘనము మాయా, నీ చదువు పదవి మాయా. నీ ఘనము మాయా, నీ చదువు పదవి మాయా. నీకున్న పన్ని జయము, నీకున్న పన్ని జయము. ప్రభు యేసే నిత్య జీవం, ప్రభు యేసే నిత్య
నీది. ఈ జీవం ఎవరిచ్చిండు? ఎవరిచ్చిండు? దేవుడు ఇచ్చాడు. ఉన్నాం కదా. ఈ జీవం నీది కాదు, ఈ లోకం నీది కాదు, అసలు శాశ్వతం అయితే అసలే కాదు కదా. ఈ జీవం ఉండగానే ఇంకా బ్రతికి ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభు దగ్గర పాప క్షమాపణ ఉంది. ప్రభా, ఈ జీవం నీవిచ్చావు ప్రభా, నాకు నిత్య జీవం ఈ ప్రభా, నా పాపాలు క్షమించు ప్రభా అని ప్రభు దగ్గర వేడుకుంటే పిల్లారా ఏమిస్తాడు ప్రభు? దొంగ ఎందుకు వస్తాడంట? దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. నిత్య నరకం ఉంది, అదే సమయంలో నిత్య జీవం కూడా ఉంది. యేసు ప్రభువును నమ్ముకుంటే నీవు నిత్య జీవానికి వెళ్ళిపోతావు. అపవాది నమ్ముకుంటే ప్రియులారా అదిగో నిత్య నరకం ప్రియులారా. అగ్ని ఆరదు, పురుగు చావదు ప్రియులారా, అగ్ని కుండంలో ప్రియులారా ఎల్లప్పుడూ కూడా ప్రియులారా. ఆ రోజున 7 ఏళ్ల శ్రమల కాలంలో మరణము కోరుకున్నా కూడా మరణము రాదు కదా. మరణము కోరుకున్నా కూడా మరణము రాదు ప్రియులారా. అట్టి మరణం నుండి, అట్టి భయంకరమైన స్థలం నుండి ప్రియులారా తప్పించుకోవాలంటే యేసు ప్రభు ఒక్కడే మార్గం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే నా ద్వారా తప్పితే ఎవరు కూడా పరలోకములో చేయలేరు. ఏమైనా నా సహోదర సహోదరులారా, ఇంకా ఎవరైనా ప్రభు అయిన యేసు క్రీస్తుకు మీరు హృదయం ఇవ్వకపోతే ఇదే మీకు అనుకూలమైన మంచి సమయం, ఇదే రక్షణ దినం. మరొక గంటలో ఏమవుతుందో మనకు తెలియదు ప్రియులారా, మరొక క్షణంలో ఏమవుతుందో తెలియదు ప్రియులారా. నమ్ముకొని ఉంటే ప్రియులారా ఒకవేళ చనిపోయినా కూడా ఎవరితో ఉంటావు? ప్రభువుతో ఉంటావు. నీ జీవం ఆయనతో కూడా ఉంటుంది. ఒకవేళ యేసు ప్రభువును అంగీకరించకుండా, పాప క్షమాపణ పొందకుండా, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఒకవేళ మరణించినట్లయితే అదిగో ఆ పాతాళంలో ఆ ధనవంతుడు ప్రియులారా వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. తండ్రి అయిన అబ్రహామా కదండి. త్రాగారాని మద్యము త్రాగి పోగొట్టుకొంటి జీవజలము, త్రాగారాని మద్యము త్రాగి పోగొట్టుకొంటి జీవజలము, నీళ్ళు లేక తప్పిపోతుంది ప్రాణం. తాగదుగా నీళ్ళు లేక తప్పిపోతుంది ప్రాణం. తండ్రివైన అబ్రహామా ఏం పోగొట్టుకున్నాడు? దేవుడిచ్చే జీవజలాన్ని. అక్కడ పోయిన తర్వాత ఇక్కడేమో త్రాగాడు, ఇక్కడైతే త్రాగాడు, కానీ అక్కడ పోయిన తర్వాత దేనికోసం ఆశపడుతున్నాడు? ఒక బొట్టు నీళ్ళు. అయిపోయింది, ఛాన్స్ లేదు, సమయం లేదు, గడువు అయిపోయింది. అబ్రాహాం ఏమన్నాడు? ఇక్కడ వారు అక్కడికి రాలేరు, అక్కడి వారు అంతే. నో ఛాన్స్, నో ఛాన్స్ కదా, నో ఛాన్స్. ఇక వీలు లేదు, ఇక సమయం లేదు, సమయం దాటిపోయింది. సమయం ఉండగానే కదా. ఈనాడు యవనస్తులు ప్రియులారా రాగి బండ్లు నడుపుతూ ఎంతో స్పీడ్లో పోయి కదా హఠాత్తుగా ప్రియులారా మరణం 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 మరణం. నమ్ముకుంటే ప్రాబ్లం లేదు కదండి. నమ్ముకున్న వాళ్ళు ఎక్కడ పోతారు? ప్రభుతో ఉంటారు, మనం వాడిని చూస్తా ఉంటాం.
కానీ నమ్మకుండా ప్రియులారా కదా, నమ్మకుండా విచ్చలవిడి జీవితం ప్రియులారా కదా, విచ్చలవిడి జీవితం. యేసు ప్రభువుని నమ్ముకొని ప్రాణం ఉండగానే, జీవం ఉండగానే ప్రభువును హృదయంలో చేర్చుకొని ఆయన బిడ్డలైతే ప్రియులారా కదా, ఆయన కాపాడుతాడు, ఆయన భద్రపరుస్తాడు ప్రియులారా. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో కూడా మనం ఉండడానికి సదాకాలము కొనిపోతుంది. యేసు ప్రభు అంటున్నాడు, నేను త్వరగా. ఎక్కడుంటావు నువ్వు? ఎక్కడుంటావు? ప్రభుతో ఉంటావా? ప్రభుతో ఉంటావా లేక ఈ లోకంలోనే విడిచిపెట్టబడతావా? నిద్రించిన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమై నిలిచి మనము ఆయనతో కూడా కొనిపోబడతాము. నిద్రించిన వారంటే యేసు ప్రభువుని నమ్ముకొని ఎవరైతే చనిపోయారో వాళ్ళ ప్రభు ఒక మాట పెట్టారు, ఏంటంటే నిద్రించిన వారని. అంటే మనం నిద్రించిన వాళ్ళు లేకపోతే ఏమవుతారు? యేసు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు మొదట లేస్తారు సమాధిలో ఉన్నవారు. ఆ మీదట ఎవరైతే మనం సజీవులుగా ఉన్నామో మనము యేసు ప్రభుని ఎదుర్కోవడానికి కొనిపోతాం. అక్కడ ఒక బూర ఊదబడుతుంది. అది ఆ బూర అంటే ఏ బూర? కడబూర. కడబూర అంటే కడబూర, లాస్ట్ బూర. అది ఎవరు వింటారంట? ఆ బూర ఎవరు వినబడుతుంది? లోకం ఎవరికి వినబడదు. నేను చెప్పాను కదా, దొంగ వల్ల వస్తుందంటే చెప్పు వస్తాడా? చెప్పి రాడు. అర్థమైందా? ఆ బూర ఎవరికి వినబడుతుందంటే నమ్ముకున్న వారికి మాత్రమే వినబడుతుంది ప్రియులారా. నమ్మని వారికి ఎవరికి కూడా వినబడదు. విశ్వాసం ఎత్తబడిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత ప్రియులారా, నెక్స్ట్ డే అంటే మరుసటి రోజే పేపర్లో వస్తుంది. ఏమంటే, ఓయమ్మో ఇక్కడ ఇంతమంది ఉండేనే వీళ్ళు లేరే, మిస్ అయిపోయినారు. అర్థమైందా మీకు? అర్థమైందా? బొంబాయిలో ఇంతమంది ఉండే విశ్వాసులు ఏమైపోయినారు? సంఘాలు ఎత్తబడ్డాయి. లేరే, మా పక్కింటి వాళ్ళు లేరే, వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు లేరే అని నెక్స్ట్ డే పిల్లారా ఇంతమంది పేపర్లో వస్తుంది. పాపులేషన్ తగ్గించే అవసరము కోట్ల కోట్ల విశ్వాసులు పిల్లారా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. వెంటనే ప్రియులారా, వెంటనే క్రీస్తు విరోధి వస్తాడు. అంతే. అర్థమైందా? 7 ఏళ్ళు ఇంకా ఎంత శ్రమలంటే అన్ని శ్రమలు ప్రియులారా. వాడు రేషన్ కార్డు ఇయ్యాడు. అర్థమైందా? ఎందుకంటే నువ్వు రేషన్ కొట్టులోకి పోయి ఏదైనా తెచ్చుకోవాలనుకుంటే ఆ ముద్ర ఉండాలా. ఏ ముద్ర? 666. అది ఇక్కడనే వేస్తాడు, లేకపోతే ఇక్కడనే వేస్తాడు. అది పెద్ద ముద్ర కాదు. అది ఎంత ఉంటదంటే బియ్యపు గింజ ఉంది చూడండి, బియ్యపు గింజ అంత చిప్పే అది. మన సిమ్ము చూడండి, ముందు ఎంత ఉండే? పెద్దగుండే. ఇప్పుడు ఎంత గంట వచ్చింది? చిన్న గంట. అర్థమైందా? అట్లనే ఆ చిప్పు కూడా 666 ముద్ర అనేది ప్రియులారా, అది బియ్యం గింజ అంతే ఉంటది ప్రియులారా. ఒకటి ఇక్కడన్నా పెట్టొచ్చు, లేకపోతే ఇక్కడన్నా పెట్టొచ్చు. ఇప్పుడు కొన్ని దేశాలు స్టార్ట్ అయిపోయినాయి ప్రియులారా. అర్థమైందా? స్టార్ట్ అయిపోయింది. అయితే సైంటిస్టులు ఇక్కడ ప్రయత్నం చేశారంట, పెట్టి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఆ చిప్పులోనే అన్ని ఉంటాయి ప్రియులారా. ఆధార్ కార్డులో లింక్ చేశాడా? బ్యాంకు అయింది. పాన్ కార్డుతో లింక్ చేశాడా? అయింది. ఓటింగ్ కార్డుతో లింక్ చేశాడా? అయింది. ఇంకా అవన్నీ ఇప్పుడు పనికిరావు. అవన్నీ తీసి పాడేస్తాడు. ఇప్పుడు ఒక్కటే చిప్పు పెడతాడు అంతే. అన్ని దాంట్లో ఉంటాయి. ఎదురుగా పోతుండగానే అన్ని మీ డీటెయిల్ మొత్తం వచ్చేస్తుంది అంతే. అది 666 అంటే సంఘము ఎత్తబడిన తర్వాత జరిగేది అనమాట. నేను చెప్పేది అర్థమైందా? సంఘము ఎత్తబడిన తర్వాత. అందుకొని చెప్పేది ఏంటంటే, ఎంత త్వరగా ప్రభువుని నమ్ముకుంటే అంత మేలు, సంఘంలో ఉంటే అంత మేలు. దేవుడు తన మాటలు మన కొరకై దీవించుగాక ప్రార్థించాలి. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమల ప్రభువా, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను.
అవును ప్రభా, మీరు వస్తున్నారు. మీ సంఘాన్ని తీసుకొని పోవటానికి మీరు వస్తున్నారు. నీ రాకడ కొరకు మనం సిద్ధపరచండి. ఇంకా నమ్మని వారు ప్రభా నమ్ముకోవడానికి సహాయం చేయమని, విన్న వాక్యము ప్రతి వారి హృదయాలు భద్రపరచమని యేసు ప్రభు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి ప్రతిసారి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు చాలా శ్రేష్టమైన విలువైన దేవుని మాటలు విన్నాము. ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇది మంచి అవకాశం, మంచి తరుణం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. మీరు రక్షించబడటానికి ఇది గొప్ప అవకాశం. ఇదే అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ನೀವು రక్షించబడవలసిన దినం. అంటే ఈరోజే ఎంత వివరంగా దేవుని దాసులను దేవుడు నిలబెట్టుకొని తన ఆత్మ ద్వారా అమూల్యమైన సత్యాలను నీవు తెలుసుకోవాల్సిన విషయాలను, నీవు రక్షించబడవలసిన అవసరమైన విషయాలు దేవుడు ఎంతగా బయలుపరిచి మనందరితో మాట్లాడారు, విన్నారు. వీని విడిచిపెట్టకుండా, సమయాన్ని నెట్టివేయకుండా, ఆ ప్రభువును తిరస్కరించకుండా, నిర్లక్ష్యం చేయకుండా త్వరగా ఈ సమయంలోనే ప్రభువును నమ్ముకోండి. ప్రభు బిడ్డలుగా మార్చబడండి. ప్రభు కొరకు జీవించండి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. నమ్ముకున్న వారు ధన్యులు. వారు నిత్య జీవం కొరకై నిరీక్షణతో ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. వారు సంఘంలో చేర్చబడ్డారు. రెప్పపాటున వారు మార్పు పొంది వెళ్ళిపోబడతారు. అయితే నమ్ముకుని వారి పరిస్థితి చాలా వేదనకరం. కాబట్టి ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రభువు నమ్ముకోండి. నిన్న దినాన చాలా మేము సంతోషించాము. ఎస్కేల్ తీర్మానం చేశాడు. ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. మరి పౌలన్న నేను కూర్చోబెట్టుకొని స్వార్థ చెప్పినప్పుడు ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. తీర్మానం చేసుకున్నాడు. ప్రభు బిడ్డగా మార్చబడ్డాడు. ఇక మీద పాత మనిషి ఏమవుతున్నాడు? జనము సీతాకోపం చూశారు కదా అట్ట. నేను ఎందుకు నేను ఒక్కడిని ఎత్తానంటే ఆ బొచ్చు పురుగైనా అదైనా మేలు, కానీ ఈ సీతాకోక శిలక చెక్కదు దొరకదు. తన అందాన్ని చూసుకుంటా మురిసిపోతూ ఉంటుంది. ఏమీ సట్టది. ఇప్పుడు అట్ట అయిపోయింది మనుషులు. ఎట్ట అయిపోయింది? సీతాకోక శిలక కదా నేను. అంటే అంత అందంగా ఉన్నా కదా, నేనేం లెక్క చేయాలా? నేనేం దొరకాలా? బొచ్చు పురుగు పోతే స్పీడ్గా పోతే అంటే బొచ్చు పురుగులాగా ఉన్నా అవైనా ఉంటారు, కానీ ఇప్పుడు సీతాకోక శిలక అయింది కదా, దొరకదు. సీతాకోక శిలక ఇప్పుడు ఎవరో ఒకరు పట్టుకుంటారు, బొచ్చు పురుగులు పెట్టుకుంటారా? కాబట్టి త్వరగా మార్పు చెందండి. త్వరగా మార్పు చెందండి. మారు మనసు పొందండి. ప్రభువును విశ్వసించండి. ప్రభువును రక్షకుడిగా అంగీకరించండి. ప్రభు బిడ్డలుగా మార్చబడండి. చూడండి, లోకంలో ఎటు చూసిన మరణమే, ఎటు చూసిన మరణమే. రాత్రి భయంకరమైన వర్షం. నాకు అసలు రాత్రి నిద్రే పడలేదు. ఇప్పుడు చాలా టయర్డ్ ఉన్నా. ఏదో 5 గంటలకు కొంచెం అట్లా నిద్రపోయింది. మళ్ళీ వేస్తాను. మేము నడిచి వెళ్ళిపోతాం అంటే నాకు తెలిసిన ఆయన కట్టెలు దొడ్డి ఆయన వాళ్ళు పోనాడు నడు తీసుకుపోతాం దేవుడు చనిపోయానంటే ఆ గుంటలు దొడ్డి ఆయన అడిగితే పలానా మనిషి చనిపోయాడు. ఎందుకంట ఆయనే చెప్పాడు, తాగి 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 చనిపోయాడు ఆయన. నేను అంటే నాకు తెలిసిన వ్యక్తే. అంటే ఆ మరణాన్ని మనమే తెచ్చుకుంటున్నాం. మనమే తెచ్చుకుంటున్నాం.
అంటే మరణానికి ముందుగా ప్రభువును నమ్ముకోవాలనేది దేవుడు చెబుతా ఉంటే ఓ ప్రస్తుత ఇక్కడే ఇక్కడ ఉంటున్నారా? మనిషి మరణమును సులభంగా ఇస్తున్నాడు, సులభంగా తీసుకుంటున్నాడు. కాబట్టి యవనస్తులైన వారు ప్రభువును త్వరగా నమ్ముకోండి, ప్రభు సన్నిధిలో ప్రభు బిడ్డలుగా ఉండండి, రక్షించబడి దేవుని ఆరాధిస్తూ ప్రభు రాకకు సిద్ధపడుతూ ఆ మహిమలో పరలోకానికి సిద్ధపడండి. యవన సహోదరులు యవన సహోదరులు త్వరగా నమ్ముతారు, ప్రేమతో చెబుతున్నాను, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అవి సిద్ధపడాలని అక్కడ ప్రార్థన చేసుకుని మనందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడి గుడికి అయిపోయిన తర్వాత ఇక్కడ అందరికీ భోజనాలు మరి సరళంగా ఇస్తారు. భోజనాలు చేసి మరలా మనం భోజనాలు అయిపోయినట్టే టైం చేసి 2:30 అంటే 2:30 వెళ్ళిపోవాలి. త్వరగా తిన్నాలి, త్వరగా భోజనం అయిపోయింది కదా, ఇంకా అప్పుడు నాకేమంటాం లేదా ఇంటికి పోయి వస్తామంటారు. ఇంటికి పోయి వస్తారా? ఆకలి గుట్టు ఎవరికి రావాలి? ఆకలి గుట్టు అరగడియ మాదిగ మంపు ఎమ్మంపు మరి ఈ మంపు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరు కూడా ఇంటికి వెళ్ళదు, అందరికీ భోజనాలు సిద్ధపరిచాను. తిని ఇక్కడే ఉన్నాడు, త్వరగా మరలా కూడికను ఏర్పాటు చేస్తున్నాను. ప్రార్థన. మహోన్నతుడు మా ప్రియప్రభా మీ పరిశుద్ధ పాదాలు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు ఈ కూడికను మీకు మహిమకరంగా చేరుమించిన వారికి ఆత్మీయ మేలుకరంగా మా ప్రభావ మీరు మీ దాసుని నిలవబెట్టుకొని నిలబడిన అమూల్యమైన పరలోక సత్యాలు మీరు నాయన మీ దాసుని ద్వారా అందించి మాట్లాడినందుకై మీ స్తోత్రాలు. చిన్నవారిలో మీ ఆత్మ కార్యము జరిగించండి, మీ వైపు ఆకర్షించుకున్నది, మారు మనసు పాపక్షమాపణ కలుగు చేసి రక్షించుకున్నది. కొంతమంది నమ్మని వారు ఉంటుండగా వారిలో మీ కార్యము జరిగించండి. నమ్మిన వారిని ఆత్మీయంగా ఉజ్జీంపు చేయండి, జ్ఞాపక కొరకు సిద్ధపరచండి. మీరు నా ప్రతి కార్యంలో మీరే మహిమ పొందుతున్నాను. మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి ఎంత వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి అన్నారు మీరు కొంచెం లేస్తే అక్కడ భోజనాలు ఏం లేదు, బిర్యానీ కదా, రాత్రి బిర్యానీ పెట్టాము, ఇప్పుడు మరలా వైట్ రైస్.